ఇప్పుడు ఈరోజు ఇక్కడ జైరాబాద్ ఇప్పుడే చంద్రశేఖర్ గారు చెప్పినట్టు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేదు రైతులకు మనము 500 రూపాయలు ఏదైతే బోనస్ ఇస్తున్నామో సన్న బియ్యానికి అది ఇప్పుడు మనకు బెనిఫిట్ అవుతుందన్నమాట. ప్రజలకు సన్న బియ్యం డిస్ట్రిబ్యూట్ చేయడంలో కొందరు బీజేపీ నాయకులందరూ కూడా పోయి ఇది మోడీ ఇస్తున్నారు. ఎక్కడ కూడా మోడీ రాష్ట్రాలలో ఎక్కడ సన్న బియ్యం ఇవ్వలేదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము సుమారు 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన బడ్జెట్తోని మన పైసలతోని మనము ఇవ్వడం జరుగుతుంది. కొన్ని చోట్ల కూడా చెప్పినారు, అరే మేము 6 కిలోల ప్రధానమంత్రి ఎవ్వరు కూడా ఈ రాష్ట్రానికి మెహర్బానీ చేయటం లేదు. ₹1 మనము కేంద్రానికి ట్యాక్స్ కడితే మనకు కేవలము 23 పైసలు మనకు వస్తుంది. కానీ యూపీ రాష్ట్రం లెక్క యూపీ రాష్ట్రంలో వాళ్ళు ₹1 ట్యాక్స్ పెడితే వాళ్ళకు ₹7 కేంద్ర ప్రభుత్వం. సో మనకు యాక్చువల్లీ అన్యాయం చేస్తున్నారు. దీంట్లో ఫైన్ రైజ్లో మొత్తం 13,000 కోట్ల రూపాయలు ఏదైతే ఖర్చు అవుతుందో అది మన రాష్ట్ర ప్రభుత్వం ఎవరు ఊహించలేదు. మన సన్న బియ్యము ఇంతకుముందు మీ అందరూ తెలుసు, దొడ్డు బియ్యం అప్పుడు కేసీఆర్ టైంలో దొడ్డు బియ్యం రేషన్ షాప్లో డిస్ట్రిబ్యూట్ చేశారు. అదొక బియ్యం మాఫియా నడిచింది. అప్పుడు ఎవరు కూడా ఆ బియ్యం వండుకోలేదు. వాళ్ళు టీఆర్ఎస్ నాయకులు అందరూ తీసుకొని వాళ్ళు అమ్మేసేవారు. మహారాష్ట్రకు చాలా పోయేది.